साबिक रुकन असम्बली हुस्नाबाद वी सतीश कुमार ने कहा कि रियासत तेलंगाना के अवाम की नज़रें हनूज साबिक वज़ीर आला के चंद्रशेखर राव की तरफ मरकूज हैं और अवाम की ख्वाहिश इख्तिदार पर दोबारा वापसी की देखी जा रही है। कांग्रेस पार्टी ने गुमराह कुन ऐलानात और झूठे वादों के जरिए इख्तिदार पर कब्जा किया, ताहम अवामी ज़रूरियात की तकमील में रेवंत रेड्डी हुकूमत बुरी तरह नाकाम हो गई। सतीश कुमार हुस्नाबाद टाउन में मुनक़िदा BRS कारकुनों के इजलास को मुखातिब कर रहे थे। उन्होंने कहा कि मौसम गर्मा के आगाज से कबल ही तेलंगाना में गैर मुआलना बरक़ी कटौती का आगाज किया गया है, जो कि रियासती अवाम को कांग्रेस हुकूमत का ज़बरदस्त झटका लगने के मुतरादिफ हैं। उन्होंने रियासती हुकूमत से मुतालिबा किया है कि गुज़िश्ता 10 सालों की तर्ज पर तेलंगाना में बगैर कटौती के मुसलसल बरक़ी सरबराही को यकीनी बनाया जाए। उन्होंने इस यकीन का इजहार किया कि BRS की अनकरीब इख्तिदार पर वापसी यकीनी है और आने वाले पार्लिमानी इंतखाबात में BRS पार्टी शानदार अक्सरियत से कामयाब होगी। మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తారు, BRS పార్టీ చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒక్క మాట చెప్తాను, వాళ్ళు ఎండాకాలం వచ్చింది, కరెంట్ ఎన్ని గంటలు వస్తుంది ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మనం రైతు బంధు అనుకుంటే కూడా వచ్చినాం, మేము 15,000 ఇస్తామని చెప్పాను. నువ్వు 15,000 అవసరం లేదు, 10,000 అయ్యావయ్యా. ఎన్ని ఎకరాలకు ఇచ్చినాం, ఎంతగానో వస్తున్నది. వాడేవాడో అంటాడు చెప్పు తీసుకొడతా అని చెప్పి, మేము కూడా అనొచ్చు కదా మాట. మంత్రి స్థాయిలో ఉన్నాడు అంటాడా, సరే వెళ్ళాడు మళ్ళీ ఏమో అంటే అనుకోవచ్చు, వాడికి ఏం పని లేదా క్యూ న్యూస్ పెట్టుకుని వాడు మాట్లాడతాడు అనుకోవచ్చు, వాడు ఎటువంటాడో మనకు ఎరికే. కానీ ఈ మంత్రి అంటాడా అంటే దాని అర్థమైంది తెలంగాణ ప్రజలు అంత అల్గా కనబడుతాండ్రా, రైతులు అంత అల్గా కనబడుతాండ్రా, నాకు అర్థమవుతలేదు. రైతులంతా అల్గా కనబడుతాండ్రో తెలంగాణ ప్రజలు అంతా కనపడుతున్నాం. మేము చెప్తాం, ఎవరిని చెప్పు తీసుకుంటానో ప్రజలకు బాగా తెలుసు. ఖచ్చితంగా రేపు జరగబోయే MP ఎలక్షన్లో కూడా, సర్పంచ్ ఎలక్షన్లో కూడా, MPTC ఎలక్షన్లో కూడా, ZPTC ఎలక్షన్లో కూడా సింగిల్ విడ దాంట్లో ఎవరికి చెప్పు దెబ్బ కొట్టానో ఖచ్చితంగా ప్రజలు కొడతారు అని తెలియజేస్తున్నాను. ఏమనుకోబోరు ఎక్కడ కూడా. ఏదో ఇవాళ వాస్తవంగా చూసుకుంటే ఇక్కడ మొన్న ఒక ఫోటో వచ్చింది, నాకు నిన్ననే ఒక ఫోటో వచ్చింది. ఏమొచ్చిందంటే BJP అభ్యర్థులకు నిలబడ్డ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మంత్రి పొన్నం ప్రభాకర్,